కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ హిందూ పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారిపై జరిగిన దాడికి నిరసనగా వేములవాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ, కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో భాష, ప్రాంత, కులాలు అనేవి చూడకుండా కేవలం హిందూ అనే ఒకే కారణంతో వారిని కాల్చి చంపడం దారుణమైన విషయమని అన్నారు. ఇకనైనా హిందూ సమాజం అర్థం చేసుకుని మెలగవలసిన అవసరం ఎంతైనా ఉందని, రాబోయే రోజుల్లో హిందువులంతా సంఘటితమై హిందువుల కోసం కష్టపడే హిందుత్వవాదుల కోసం కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ముందుకు నడవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండ మల్లేశం, ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, ఉపాధ్యక్షులు నారాయణ, రాజు, తిరుపతి, కార్యదర్శులు శ్రీనివాసు, కుమార్, వంశీ, సీనియర్ నాయకులు రవి, కిషోర్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఇక నుంచి అయినా సెక్యులర్ ముసుగులో వివిధ పార్టీలో ఉన్న ఎటువంటి హిందువులైనా, సెక్యులర్ హిందువులు వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ హిందువులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఖచ్చితంగా వెన్నంటి ఉండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీ పార్టీలలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సెక్యులర్ వాదులు ఎవరు కూడా ఈ యొక్క దుశ్చర్యను ఖండించిన పాపాన పోలేదు. ఇక నుంచి అయినా భారతదేశ పౌరులారా గుర్తించండి, భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ఇక ముందు ఎటువంటి దాడులు చేయాలనుకున్నా కానీ వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ సారథ్యంలో, మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం తీసుకునేబోయే చర్యలు వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంటాయని ఖచ్చితంగా తెలియజేస్తూ, ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా ఈ హిందూ ఎవరైతే ఈ సూడో సెక్యులర్ విజయాలు ఉన్నారో ఇండియాలో, వాళ్ళు కూడా ఇలాంటి పరిణామాన్ని ఎన్నుకుంటారని చెప్పి మున్ముందు నరేంద్ర మోడీ గారి కన్ను సైన్యంలో వీళ్ళ బతుకులు బండారం బయటపెట్టి వీళ్ళను కుక్కచావు చంపడానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని టైంలో ముందుంటుందని చెప్పి మా బీజేపీ పక్షాన మేము వాగ్దానం చేస్తున్నాం. జై హింద్. 22వ తారీఖున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే టూరిస్టులు మన హిందూవాదులు వెళ్ళినటువంటి సంఘటనలో టెర్రరిస్టులు 26 మందిని బలిగొనడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఈ భారతదేశంలోకి వచ్చి బతుకున్నటువంటి కుక్కలు రేపు 24 గంటలు కాకముందే ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రత్యేక సమావేశం పెట్టి ఈ టెర్రరిస్ట్ గుండెల్ని తప్పకుండా మన భారతీయులు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే టెర్రరిస్టులు చంపినటువంటి 26 మంది బలిగొనరో వారందరికీ నిరసనగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో వేములవాడ మండల రూరల్ పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటనలో చూస్తుంటే వారక్కడ ఎవరిని కేవలం మతం ఆధారంగా మాత్రమే చంపారు. కులాలను కానీ భాషలను కానీ ప్రస్తావించకుండా కేవలం మతం ఆధారంగా కేవలం హిందువు అని తెలుసుకొని వారిని చంపడం జరిగింది. అంటే భారతదేశంలో హిందువులుగా బతకడమే ఈరోజు పాపంగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా హిందువులకు ఎలాంటి కష్టం జరిగినా భారతీయ జనతా పార్టీ అందుబాటులో ఉంటుంది. హిందువుల పట్ల కొట్లాడే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ, హిందువుల మనోభావాలకి అన్ని విధాలుగా ఆదుకునే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ.